తెలివైనోడు పరిస్థితులను తనకు అనువుగా మలుచుకుంటాడు. అమెరికా అదే పని చేస్తుంది. ఇరాన్ అనేటువంటిది మొన్ననే ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడి. ఇద్దరూ సైలెంటే. వాస్తవంగా అమెరికానే కథ నడిపించింది. ఏంటి అంటే ఇజ్రాయెల్ వెళ్ళి సిరియా మీదన రాయబార కార్యాలయం మీద దాడి చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అమెరికానే ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్తో దాడి చేసేసింది ఇజ్రాయెల్. చేశాక వెంటనే ఇరాన్ గొడవ చేస్తుందని తెలుసు. ఇరాన్ దాడి చేయడానికి రెడీ అయినప్పుడు నువ్వు చేస్తే ఊరుకో మేమందరం కలిసి యుద్ధం చేస్తామంటే మరి ఏం చేయాలని పర్సనల్గా అడిగితే ఓ పని చేయి ఇజ్రాయెల్లో మేము చెప్పిన ప్లేస్లో అటాక్ చేయి అంటే దానికి ఏం పెద్ద ప్రమాదం లేని విధంగా అటాక్ వీళ్ళు చేశారు. అబ్బో ఇక మావాడు వీరుడు అని చెప్పి ఇరాన్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. మరి అప్పుడు ఇజ్రాయెల్ పరుగు పోతుంది కదా, మరి మేమేం చేయాలి అని అడిగితే మీరు కూడా మేము కొన్ని ప్లేస్ చెప్తాం అక్కడికి చేయని ఇరాన్లో ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి ప్రదేశం చూపించింది. అక్కడికి దాడి చేసింది. మొత్తం మీద కలిపేసి కథ పూర్తయిపోయింది. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మార్కెటింగ్ ప్రారంభించుకుంది, తన ఆయుధాల మార్కెటింగ్. ఇప్పుడు తాజాగా చూస్తే నాటో ఎక్స్పాన్షన్, ఇప్పుడు నాటో ఉంది కదా 30 దేశాలతో కూడినటువంటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టి కొత్తగా 2 దేశాలను నాటోలో చేర్చుకుంది. అట్లాగే ఇప్పుడు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ వీళ్ళందరితో కలిపి మరొక తరహా నాటోని ఏర్పాటు చేయడమా లేకపోతే నాటోలోనే వీళ్ళని భాగస్వాములుగా చేర్చడం అనేటువంటి ప్రక్రియ వైపు అడుగులు వేస్తోంది అమెరికా.